మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీ కొరకును, మీరు చేసే విన్నపాల కొరకును నిత్యం ప్రార్థన చేస్తూ దేశ విదేశాల ఉన్న వారిని ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా నా దేవుని సన్నిధి మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండునుగాక. దేవుని మహాకనికరం మనను జీవింపచేసింది. మన దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మనకి సంతోషం కలగాలి అని ఎప్పుడూ కోరుకుంటాం. తల్లిదండ్రులు తన బిడ్డల్ని కష్టపెట్టకూడదని, వాళ్ళ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళ సంతోషం దేని వల్ల కలుగుతుందో ఎరిగి తల్లి ఆ తినుబండారాలు చేసి పెడతాం. కొన్నిసార్లు వాళ్ళకి ఏ వస్తువులు ఏ బట్టలు కొంటే సంతోషంగా ఉంటుందో అని తండ్రి ప్రయాసపడి ఆ పిల్లల సంతోషం కొరకు. అదేవిధంగా కొన్నిసార్లు మనుషుల్ని మనం సంతోషపరుస్తుంటాం. కొంతమంది మనుషులు మరణ సంతోషపరుస్తుంటారు. అంటే మూలం ఏమిటి? దుఃఖంతోనూ వేదనతో ఉండాలని ఎవ్వరూ కోరుకోరిగా. కొంతమందికి తిండి వలన, కొంతమందికి బట్ట వలన, కొంతమందికి ఆస్తి వలన ఏదో దేన్నో ఆధారంగా చేసుకుని సంతోషంగా ఉంటారు. కానీ బైబిల్లో మానవులందరికీ సంతోషం ఒక చోటు ఉందట. యెషయా గ్రంథం చాలా తేటగా రాసిన 29వ అధ్యాయం చాలా తేటగా 19వ వాక్యాన్ని చదువుతున్నాం. ఆ 19వ వాక్యంలో ఏముందో తెలుసా? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఎవని యందు? యెహోవా యందు. విచిత్రం ఏంటంటే అధికమైన సంతోషం కలుగుద్దట పేదవారికి. దీనులు అంటే డబ్బు లేనివాడని కాదు, వినయ విధేయత కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు, మృదుత్వం కలిగిన వారు, వాళ్ళ జీవితాలు అధికమైన సంతోషం కలుగుతుందట. అట్టి వారికి వెండో బండో బంగారమో పొల స్థలాలు ఉంటే కాదట. ఎవరిని ఆరాధన చేస్తున్నారో ఆ దేవుని యందు వాళ్ళంతా మేలును అధికమైన సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ మాట వినడానికి కొంచెం సాధారణంగా అనిపించినా మీరు ఒక క్షణం ఆగి ఆలకించండి. ఎందుకని యెహోవా యందు వీరికి సంతోషం కలుగుతుంది? యెహోవా అనే దేవుడు మనం ఆరాధన చేస్తూ యేసు ఉన్నాడే, ఆయన ఎందుకని మనుషులకి అధికమైన సంతోషాన్ని కలుగు చేయడానికి కారకుడు అంటే వీళ్ళంటున్నారు ఆయన యందేనండి. ఆయనలో మొదటగా ఏముంది తెలుసా? కనికరం ఉంది. కనుక ఆయన ఎవరిని చూసినా కనికర పడతాడు. ఆ కనికరం వలన మనుషులు కనికరించబడితే వాళ్ళ ప్రాణం తెప్పరిల్లుతోంది. ఇశ్రాయేలుడనే జనాంగం అట మోతగంపలు మూసారట, ఇటుకలు చేయడానికి అడుసు తొక్కారట, కొరడా దెబ్బలు తిన్నారు. కానీ దేవుడు వారి మీద కనికరించి విడుదల చేస్తే వాళ్ళ ఆనందం ఇంత అంత అని చెప్పలేముగా. కుష్ఠరోగి ఉన్నాడు. అతను భయంకరమైన కుష్ఠరోగం చేత నిరాకరించబడి తృణీకరించబడి ఊరి వెలుపల నివసించాల్సిన రోజులు వచ్చాయి. యేసు ఆ మార్గాన వెడుతూ ఉండగా అతడు అంటాడు కదా, దావీదు కుమారుడా, ప్రభువా కనికరించవా, నీకైనా ఇష్టమైతే మేలు చేయవా అని అడిగితే ఆయన దగ్గరగా వెళ్ళి కుష్ఠరోగి మీద చేయి పెట్టి నాకు ఇష్టమే బాగుపడు అంటాడు. అని కనికరపడి అనే పదం అక్కడ వాడబడింది. నా మీద కనికరపడవా అని. దేవుడు కనికరపడే దేవుడు. నీ సమస్య మొండిదైనా చిన్నదైనా పెద్దదైనా ఈ శుభవేళ ఒక సేవకుడిగా చెబుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో సమస్యలుంటాయి, భార్యాభర్తల సమస్యలుంటాయి, ఓ రకం వ్యాపార వ్యవసాయంలోను ఆత్మీయ జీవితంలోను నువ్వు వెళుతున్న ఆరాధనలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ నువ్వేం కంగారు పడనక్కరలా. కనికర చూపే దేవుడు ఉన్నాడు గనక ఆయన వైపు తిరిగితే ఆయన తప్పక నీ మీద కనికరం పడతాడు. నీకు అధికమైన సంతోషం కలుగుతుంది. సమస్యలు పెద్దగా కనబడవు, సమాధానం చుట్టంగా దగ్గరకు వస్తుంది. ఓ రకంగా నీ మీద బరువులు తొలగిపోతే మనశ్శాంతి కలుగుతుంది. అనుభవిస్తున్నవాడుగా, ఓ సేవకుడుగా, పెద్దవాడుగా నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఆయన యందు మాత్రమే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం. ఆయన కనికరం పిల్ల తరానుంటుంది. ఆయన కనికరం నీ జీవిత కాలం ఉంటుంది. అట్టి కృప మీకు కలగాలని మనసారా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. సంతోషం లేక కన్నీళ్లతో కాపురాలు ఉన్న వారికి ఈరోజు ఈ ప్రార్థన ద్వారా దేవుడు మాత్రమే కార్యము చేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమామయుడు నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృప కలుగునుగాక. చేతిలో దాచండి, క్షేమాన్ని కలుగు చేయండి, కృపచేత నడిపించండి, రాకడ కొరకు ఆయత్తపరచండి. పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకును, ఎవరు రోగంతో పీడించబడుతున్నా, మొండి సమస్యల్లో ఉన్నా, విడిపోయి ఉన్నా, నీడలేకపోయినా, కలవరాల చేత నిద్ర పట్టకపోయినా అద్భుతం జరిగించండి.
నీ కటాక్షం వారి మీదకి రావాలి. వాళ్ళు నీ యందు సంతోషించేట్టుగా నీ ద్వారా మేలులు పొందాలి. ఆ పని మీరు ప్రారంభిస్తారని, కుటుంబ క్షేమం కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు, కావలసిన అభివృద్ధి కొరకు, నిత్య జీవం కొరకు నిలబెట్టి నడిపించి మీరే కొనసాగించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.